మీరు జీ తెలుగు కూడా చేశారు కదా ఆల్రెడీ మధ్యలో ఒక టైంలో. చేసా. సో అక్కడ ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ సన్నీ లియోన్ గారు? సూపర్. సన్నీ లియోన్ గారితో నాకెందుకు ఉంటది? నార్మల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎలా మాట్లాడడం అది ఉంటుంది కదా, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉండేది అది నేను అడుగుతున్నా యాక్చువల్గా. మీరు జబర్దస్త్ వేసే పంచలని నా మీద బేసిక్గా అంటే షాక్ అయినా ఆమెను చూసి. అండ్ ఇంకోటి ఆమె గురించి పూర్తిగా నాకు తెలియదు. బట్ ఆ రోజు ఒక ఏవి వేసారన్నమాట. సో ఆ ఏవీలో తను చేసిన మంచి పనులు అంటే ఒక సైడు తను చేసిన అంటే ఏదో పనుల గురించే మాట్లాడుకుంటారు, తనని ఆ వేలో చూస్తారు తప్పించి తను అది ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏమేమి చేసింది అనేది చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. సో ఆ రోజు తెలుసుకున్నాను, తనతో మాట్లాడాను, ఆ ఏవి చూసాను. సూపర్, అసలు చాలా బాగా అనిపించింది. ఏమనలేదు అంటే నార్మల్ ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ రాదా ఇంకా మీకు? అన్ని కంట్రీస్ తిరుగుతున్నారు, ఇంత ఇదిలో ఉన్నారు, ఇంకా రాదు రాదు, అస్సలు రాదు. అది ఏవి చూసి నేను అర్థం చేసుకున్నా. ఆ తర్వాత ఆమె ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడింది అంటే లైక్ నువ్వు మంచి కామెడీ చేస్తున్నావు అంటే ఆ ఎపిసోడ్ లో చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పింది, బాగా కామెడీ చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, నాకు ఎంజాయ్ చేశానని. ఎందుకంటే ఎంజాయ్ అది నాకు తెలుసు, కామెడీ ఈజ్ నైస్ అది నాకు తెలుసు, అవి రెండే అర్థమైనాయి. సో అన్ని విన్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవి ఏమన్నది ఇప్పటికి తెలియదు నాకు. అలా ఎలాంటప్పుడే ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి పక్కన యాక్చువల్గా. సో అయితే మీరు ఇంతకుముందు జబర్దస్త్కి ఇప్పుడు జబర్దస్త్కి చూస్తే మీకు తేడా ఏమనిపిస్తుంది? 1 yearలో ఏం మారింది అనిపిస్తుంది జబర్దస్త్లో కొత్తగా? 1 yearలో రెమ్యునరేషన్ మారిందా? ఫస్ట్ రెమ్యునరేషన్ మారింది. మీ రెమ్యునరేషన్ అది కాకుండా ఇంకేమనిపిస్తుంది? మంచి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అనిపిస్తుంది. బట్ అవుతుంది ఈసారి అంటే ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా తగ్గేదేలే అని. కానీ కొత్త వాళ్ళని తీసుకున్న తర్వాత యాక్చువల్గా మరి అంటే పాత వాళ్ళే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళే క్లిక్ అయ్యారు, కానీ కొత్త వాళ్ళని చాలామంది తీసుకున్న ఎవరికి పెద్ద గుర్తింపు రావట్లేదు, దానికి షోకి ఉండాల్సినంత హైప్ ఎందుకు రావట్లేదు అంటారండి? మీ దగ్గర నుంచి చూస్తారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అది జనాలు అంటే పాత వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మేబీ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో కొద్దిగా అట్లా వెనకాలకి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ స్ట్రాంగ్గా మేము అందరం కలిసి ఇంకా ఇలా చెయ్యాలి అని కాన్సెప్ట్ని కొద్దిగా చేంజ్ చేసినా లేదంటే దాన్ని మొత్తం హైప్లోకి తీసుకెళ్ళి ఒక రేంజ్లోకి తీసుకెళ్తే అప్పుడు జనాలు కనెక్ట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ లాగానే అయిపోతుంది. ఇప్పటికీ బాగానే ఉంది, బట్ కొద్దిగా చేంజెస్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఏం చేంజెస్ అంటాం స్క్రిప్ట్ల పరంగానా లేకపోతే? అంటే స్కిట్లు ఇంకా హైలైట్గా ఇంకా ఇప్పటి వరకు నార్మల్గా మొగుడు పిల్లలు అది ఇది అని కాకుండా ఇప్పటి నుంచి ఇంకా అంటే మేము అనుకున్నది మంచి గెటప్లు వేసుకొని కొత్తగా జనాలు ఇదేంటి ఇలా గెటప్ వేసారు అంటే నార్మల్గా మేకప్ వేసుకొని శారీ వేసుకొని అలా కాకుండా ఇంకా గెటప్లతో ఇంకా కొట్టేద్దాము అంటే జనాలకి ఇంకా కొత్త రేంజ్లో చూపిద్దాం అనేటట్టయితే ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా అది త్వరలో చూడొచ్చు అనమాట కొత్త జబర్దస్త్.